హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. ఈరోజు మనం బాదుషాను ఎలా తయారు చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైదా, పంచదార, సోడా ఉప్పు, నెయ్యి, బేకింగ్ పౌడర్. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మైదాను వేసి సోడా ఉప్పును, బేకింగ్ పౌడర్ వేసుకొని నెయ్యిని కూడా వేసుకొని దాన్ని కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని ముద్ద చేసిన తర్వాత కొంచెం సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో షుగర్ను, ఒక కప్ షుగర్కు ఒక కప్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని తీగ పాకం వచ్చేంత వరకు దాన్ని మరిగించుకోవాలి. యాలకుల పొడిని వేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ని బంద్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని బాదుషా షేప్లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాదుషాలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకో. లో ఫ్లేమ్లో ఉంచాలి. బాదుషాలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని కలర్లో వేగిన బాదుషా
షుగర్ సిరప్లో వేయాలి. ఇప్పుడు బాదుషాలు తయారు. ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి.